పోతున్నారు కాపులు అనేది, అంటే అది బాబు గారు మొదలుపెట్టిన ఆపరేషన్ అనుకోవాలి. చూడాలి, ఇంకా ఇది కూడా కాస్త గందరగోళం అయింది కదా, కానీ జారొచ్చును. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం డిజైన్ చేసుకుంటుంది, కాపు సామాజిక వర్గం డిజైన్ చేసుకుంటుంది. అవునా? ఎందుకని ఇప్పుడు ఎక్కడెందుకు అలవనేని వంశీ, కొడాలి నానీలు బయట కనబడుతున్నారా? ఆ అబ్బాయి చౌదరి కనబడుతున్నాడు బయట. వీళ్ళందరూ ఎవరైతే కమ్మ సామాజిక వర్గం తరపున కీలక పాత్ర పోషించినట్టు బయటే కనబట్ల. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం వీళ్ళు కనుక వైసీపీ తరపున గట్టిగా మాట్లాడితే డిజోన్ చేసుకునేటట్టుంది, కుల బహిష్కరణ చేసేటట్టున్నారు వాళ్ళు. అవునా? అంతే కదా, వీళ్ళని ప్రస్తావించట్లేదు, వీళ్ళని శత్రువులాగా చూస్తున్నారు, కుల ద్రోహులుగా చూస్తున్నారు. దాంతో వీళ్ళందరూ అక్కడ డిసప్పాయింట్ అయ్యి ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఇక్కడ ప్రాతినిధ్యం లభించట్ల. కాబట్టి కమ్మ సామాజిక వర్గం రకంగా డిజోన్ అయ్యింది వైసీపీకి, వైసీపీకి డిజోన్ అవుతుంది. అట్లాగే కాపు సామాజిక వర్గం ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ చూసుకుంటారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మనం కూడా మంచి ఛాన్స్ ఇచ్చింది, ఎమ్మెల్యేల పరంగా కానీ ఎంపీల పరంగా కానీ గట్టిగానే ఇచ్చింది. కానీ ఫైనల్గా వచ్చేటప్పుడు దెబ్బతిన్నారు. కాబట్టి ఆ సిచ్యుయేషన్ ఏమైపోతుంది ఇప్పుడు, ఇక కాపు సామాజిక వర్గం కులం డిజోన్ చేసుకుంటుంది రెడ్డిని, జగన్ని. కాబట్టి మన పరిస్థితి ఏంటి, మీరు భవిష్యత్తు అట్లాగే పార్టీని నమ్ముకుని ఉంటే ఏంటి? ప్రస్తుతానికైతే డిజోన్ చేసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగని జనసేనలో స్పేస్ లేదు. తెలుగుదేశం పార్టీలో కొంచెం బెర్త్ ఖాళీగా ఉంది, కాపు బెర్త్. వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా వాట్ అబౌట్ ఫ్యూచర్? ఒకవేళ రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ విభేదించి అవతల పోయాడు అనుకోండి, వీళ్ళు తెలుగుదేశంలో ఉన్న కాపులందరూ అన్యాయం అయిపోతారు కదా. మళ్ళీ అప్పుడు జగన్ ఇంపాక్ట్ లేకపోతే దెబ్బతింటామనే భయం ఉంటది కదా. కాబట్టి వాళ్ళది ముందు నుయ్యి వెనక్కి గొయ్యి లాంటి పరిస్థితిలో ఉన్నారు. వైసీపీ సామాజిక వర్గం విషయంలో అంటే కాపు లేదంటే కమ్మ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ ఈ వర్గాల విషయంలో నా ఎస్సీ